ओम शरदिंदु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वति नमोऽस्तुते। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భాస్కరాచార్య ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నారండి. చాలా లోతులు వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద ఈక్వేషన్స్ అన్ని కూడా అనుష్ఠుప్ ఛందస్సులోని చిన్న చిన్న శ్లోకాల్లో చెప్పి పడేస్తున్నారు ఆయన. అవన్నీ అందుకోవడమే మనకి అంటే ఇప్పటికి కొంత మనకి సంస్కృతం ఒకటి వెనకాల థరో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కొంతమంది అయినా సంస్కృతాన్ని కొంత పరిచయం చేస్తున్న కార్యక్రమాలు మనం నిర్వహిస్తుండడం అది రెండో కారణం. దీనివల్ల కొంత సౌలభ్యం ఏర్పడింది. మనం కిందటిసారి చెప్పుకున్నటువంటి క్లాసెస్ ఒక్కసారి సంక్షిప్తంగా రివ్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈవేళ క్లాసులో ప్రవేశిద్దాం. మూర్తి గారి క్లాసు శ్లోకం కనిపిస్తుందా అండి? సంక్రమణం అనే మాట కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకేనా? ఇది మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కూడాను. యోగోంతరేణోన యుతోర్ధితస్థౌ రాశి స్మృతౌ సంక్రమణాఖ్యమేతద. సంక్రమణం అంటే సంక్రమించింది, అంటే డిరైవ్డ్ అనే కాన్సెప్ట్ ఇచ్చినటువంటి టర్మ్స్ లోంచి వాటిని క్యాలిక్యులేట్ చేసేటువంటి ప్రొసీజర్లోకి మనం మెల్లగా చెప్పుకుంటూ వచ్చారు. రెండు రాశులు ఉన్నాయనుకుంటే రాశి 1 రాశి 2 రెండు వాల్యూస్ మనకి ఇనిషియల్గా తెలియవు. అలాంటి ఆల్ఫాబెటిక్గా మనకి ఇంగ్లీష్లో ఆల్జిబ్రాలో చెప్పినట్టు ఏ అనుకుందాం, ఒకటి బి అనుకుందాం. యోగ ఆ రెండింటి యొక్క రాశి యోగం అంటే ఎక్స్ అంటే ఏ ప్లస్ బి అని ఒకటి అనుకున్నాం. అంతరేణ అంటే అంతరహ అంటే డిఫరెన్స్, రాశి భేదం అంటే ఏ మైనస్ బి ఒకటి అనుకున్నాం. ఏ ప్లస్ బినేమో ఎక్స్ అనుకుంటాం, ఏ మైనస్ బినేమో వై అనుకుంటాం. వాటిని ఊనహ ఈ ఎక్స్కి ఈ రాశి యోగానికి రాశి అంతరానికి ఈ రెండింటికి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో యోగము అంతరములకి, ఆ ఊనం అయితే ఎక్స్ మైనస్ వై 2b వస్తుంది, యుతం అయితే 2a వస్తుంది. వాటిని అర్ధిత అంటే అర్ధము చేయబడినది. అర్థం అంటే సగం చేయబడింది, అంటే రెండు చేత భాగించబడింది. అర్థింపబడింది అంటే అర్థి అయితే కోరబడింది, అర్థింపబడింది. ధక తాథ దాథ 4వ అక్షరం ఇది. అంటే రెండు చేత భాగిస్తే మనకి రాశి అనేది కూడా ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 2, రాశి 2 ఇది కొట్టు ఎక్స్ మైనస్ వై బై 2 అంటే ఒకటి ఏ వస్తుంది, ఒకటి బి వస్తుంది. ఇట్లా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయిపోయిందండి ఇది. అలాగే ఇంకోటి కూడా చూసాం మనం. యయోర్యోగ శతం సైకం వియోగ పంచవింశతి తౌ రాశి వదమే వత్సే వేత్స్ సంక్రమణం ఏది అంటే రెండు రాశులు మనకు తెలియవు, కానీ ఆ యయోహ యోగ ఈ రాశుల యొక్క టోటల్ తెలుసు, ఇచ్చారు మనకి. అది ఎంత అంటే 100 ప్లస్ సైకం. సైకం ఇగో ఇక్కడి నుంచి సైకం అని వ్యేకం అని ఇలాంటి పదాలు వస్తుంటాయండి. సైకం అంటే సా ప్లస్ ఏకం, ఆ పక్కన ఉన్నది స ప్లస్ ఏకమా లేదా సా ప్లస్ ఏకమా అనేది విభక్తిని బట్టి, పక్కన ఉన్నటువంటి శబ్దాల యొక్క విభక్తిని బట్టి ఇక్కడ సా ప్లస్ ఏకంగా రాసుకోవాలా. సైకా అని రాస్తా, సా చేసి సైకా అని కనుక ఎక్కడైనా వస్తే సా ప్లస్ ఏక వృద్ధి సందులోనే అది ఆకారానికి కూడా పక్కనే ఏకారం వస్తే ఐకారం వస్తుంది. సైకం అని అన్నారంటే ఇక్కడ హ్రస్వం షార్ట్ అనమాట. స ప్లస్ ఏకం, ఇక్కడ సా దీర్ఘం రాదండి. దీర్ఘం ఉండే సమయం అయితే సైకా అని రావాలి. వ్యేకం అని వస్తుంది మళ్ళీ అక్కడక్కడ ఒకసారి. ఇప్పుడు చెప్ప ఇవాళ రాబోయే పాఠంలో వి ప్లస్ ఏకం వ్యేకం అంటే -1 అనమాట. వి అంటే విగతం, ఒకటి తప్పుకుంది. వ్యేక అన్నారంటే వి ప్లస్ ఏక ఒకటి లెస్ అనమాట, లెస్ బై 1 అని ఇలాంటి పదాలు వస్తాయి. ఆల్మోస్ట్ మనకి ఒక ఫార్మాట్లోకి వచ్చేస్తుందండి ఈ శ్లోకాలు చదవడం వల్ల. యయోర్యోగ ఏ రాశుల యొక్క టోటల్ అయితే 101 అంటే శతం సైకం 100, ఒకటితో కూడిన 100 అంటే 101 అనమాట. వియోగ డిఫరెన్స్ పంచవింశతి 25. ఇప్పుడు ఆ రాశులు ఎంత అది చూసాం మనం. ఇంకోటి వర్గాంతరం రాశి వియోగ భక్తం
యోగస్తతః ప్రోక్తవదేవ రాశి వర్గాంతరము అంటే స్క్వేర్లకి డిఫరెన్స్. అంటే రాశి 1 ఏ అనుకుందాం, రాశి 2 బి అనుకుందాం. ఏ యొక్క రాశి స్క్వేరు అంటే ఏ యొక్క వర్గము, బి యొక్క స్క్వేరు అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్కి డిఫరెన్స్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. అది ఇచ్చారు. దాన్ని రాశి వియోగం ఏ మైనస్ బి చేత డివైడ్ చేస్తే ఏ ప్లస్ బి వస్తుంది. ఏ మైనస్ బి ఇచ్చారు, ఏ ప్లస్ బి ఇచ్చారు, అప్పుడు ఈజీగా ఏ బిని కనుక్కోవచ్చు అని ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇది కూడా చూసామండి మనం. అది వాటికి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. రాశ్యోర్ యయోః వియోగః అష్టౌ అంటే ఏ మైనస్ బి రాశ్యోః యయోః వియోగః ఏ రెండు రాశుల యొక్క వియోగము డిఫరెన్స్ అష్టౌ 8 అంటే ఏ మైనస్ బి 8. తత్ కృత్యోశ్చ చతుశ్చతి కృత్యో అంటే వాటి వర్గముల యొక్క మళ్ళీ వియోగ అని అర్థం. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 400 ఇచ్చారు. ఇలా 2 వాల్యూస్ ఇస్తే ఇప్పుడు ఇందాక చెప్పిన ఇందాకదేమో సూత్రం, ఇదేమో మనకి ఎగ్జాంపుల్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి వేస్తే ఏ ప్లస్ బి వస్తుంది. ఏ మైనస్ బి ఉంది, ఏ ప్లస్ బి వచ్చింది. దాన్ని బట్టి ఆటోమేటిక్ ఏబీలు ఎలా కనుక్కోవాలి ఇంత ముందర ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది కూడా చూసాం మనం. ఇంకా తర్వాత దానికి ఇందాకట్లాగే రాశి 1 ఏ అనుకుంటాం, రాశి 2 బి అనుకుంటాం. వర్గ యోగం అంటే వర్గములు స్క్వేర్ల యొక్క ఎడిషన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనమాట. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అది ఇస్తాడు. రాశి యోగం ఇస్తాడు అంటే ఏ ప్లస్ బి ఇస్తాడు. రాశి అంటే క్వాంటిటీ అంటే ఏ బి ఎక్స్ వై ఇలాంటివి. వర్గం అంటే వాటికి స్క్వేర్లు అని అర్థం అండి. ఇది ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఈ వర్గయోగాన్ని 2 గుణించి దీనికి అందులోంచి అంటే ఎంత వస్తుంది మనకి 2 × ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. వర్గయోగాన్ని డబుల్ చేస్తే రాశి యోగం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక్కుని అందులోంచి తీసేస్తే మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుందని కూడా చెప్పుకున్నాం. సో దాన్ని బట్టి వర్గమూలం ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇచ్చారు, దత్తం అని రాసాం. దత్తం అంటే ఇవ్వబడింది, గివెన్. అంటే ఏ మైనస్ బి క్యాలిక్యులేటెడ్. ఆ 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏబీని. అది కూడా చూసామండి. దానికి ఎగ్జాంపుల్ చూసాం. ఇక్కడ ఒక చిన్న ఇంకొక అప్రోచ్ ఆర్యభట రాసినటువంటి ఒక శ్లోకం దొరికిందండి ఈ కాన్సెప్ట్ మీద, ఈ సబ్జెక్ట్ మీదే. ఆయన యొక్క టెర్మినాలజీ ఎలా ఎలా ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేద్దామని 2 స్లైడ్స్ అందులో తీసుకొచ్చాను. ఇది చూద్దామండి ఒక్కసారి. ఇక్కడ ఈయన ఎలా రాస్తాడంటే సంపర్కస్య హి వర్గాత్ విశోధయేదేవ వర్గ సంపర్కం యత్తస్య భవత్యర్థం వింద్యాత్ గుణకార సంవర్గం. ఈయన మామూలుగా అంటే ఒక రచయిత యొక్క స్టైలు, వాడు వాడే టెర్మినాలజీ ఆ కాలంలో ఉండేటటువంటి ప్రసిద్ధమైనటువంటి పదాల ద్వారా వెళుతూ ఉంటుంది. ఆర్యభట ఏమో 5th సెంచరీ అయిన మన లీలావతి గణితం అది దాన్ని రచించినటువంటి భాస్కరాచార్య ఏమో 12th సెంచరీ అయిన. సుమారు రెండింటికి 600 సంవత్సరాలు తేడా ఉంది. అంటే ఈ ఆర్యభట శ్లోకాలు 600 సంవత్సరాల ముందర వచ్చాయి. అంటే 5th సెంచరీలో వచ్చాయి. 12th సెంచరీలో 1100 ఆ టైంలో ఏమో మనకి లీలావతి గణితం వచ్చింది. ఈయన అంటే ఈ పుస్తకం చాలా ఓల్డ్ బుక్ ఇది ఆర్యభట. అందులో ఏమని రాశాడు ఆయన సంపర్కస్య హి వర్గాద్. ఈ పదవి భాగం చూడండి ముందర. అది మొట్టలు అక్కడ చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చెప్పాను కదా. సంపర్కస్య హి వర్గాద్ విశోధయేత్ వర్గాత్ విశోధయేత్ ఏవ వర్గ సంపర్కం యత్ తస్య భవతి అర్థం వింద్యాత్ గుణకార సంవర్గం. ఇదండి ఇందులో విడివిడి పదాలు. ఇందులో సంపర్కము అనే మాటకి అర్థం చేస్తారు. ఇందులో కూడా సపోజ్ 2 పదాలు అనుకోండి. రాశి 1 ఇది కూడా ఏ అనుకుందాం, రాశి 2 ఇది కూడా బి అనుకుందాం. 2 టర్మ్స్ ఉన్నాయి. సంకలన వర్గం. సంకలనం అంటే రెండింటిని యాడ్ చేయండి అంటే ఏ ప్లస్ బి వస్తుంది. అది మామూలుగా మనం సంకలనం అనే మాట మన లీలావతి గణితంలో రాస్తున్న పదాల్లోంచి తీసుకున్నాను. సంకలనం అనగా ఏ ప్లస్ బి, దానికి వర్గం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్.
ఇప్పుడు దీనికి పృథక్ వర్గ సంపర్కం అంటే ఏంటి? ఈ టర్మ్ అయిపోయింది. ఈ రాశి 1కి స్క్వేర్ కనుక్కోండి, ఏ స్క్వేర్ వస్తుంది. రాశి 2కి స్క్వేర్ పెట్టుకోండి, బి స్క్వేర్ వస్తుంది. అంటే ఈ వర్గ యోగం అన్నమాట. ఈ రెండు కలపండి, స్క్వేర్ రెండు కలుపుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీని మామూలుగా మనం ఇంతవరకు వర్గయోగం అనే పదంతో చెప్పుకున్నాం. ఈయన ఇక్కడ ఏమంటాడంటే పృథక్ వర్గ పృథక్ అంటే వేరు వేరుగా ఉండేటటువంటి వాటి యొక్క వర్గముల యొక్క సంపర్కం అంటే ఎడిషన్ అని అర్థం అండి. అది ఇక్కడ చూసుకోండి. సంపర్కస్య హి వర్గాత్ అంటే ఏ ప్లస్ బి యొక్క స్క్వేర్ నుంచి విశోధయే దేవ వర్గ సంపర్కం అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని విశోధయేత్ సబ్ట్రాక్ట్ చేయండి. శోధనం అన్నా శుద్ధి చేయడం అన్నా అందులోంచి తీసేయండి. శుద్ధి చేయడం అంటే మాలిన్యాన్ని తీసేయమని మామూలు అలాంటి వాడతాం ఒక టర్మ్లోంచి తీసేయడానికి. అందుచేత ఇక్కడ ఏమండి, అందుచేత ఇక్కడ మనకి సంపర్కస్య అంటే ఎడిషన్ అని గుర్తెట్టుకోండి. అంచేత సంపర్కం అంటే ఎడిషన్, కలిసి ఉండుట, సంపర్కము, టచ్ చేస్తుంట. అంటే సంపర్కస్య వర్గాత్ అంటే ఏ బి రెండు ఉంటే ఆ రెండింటిని సంపర్కం అంటే సంయోగం అనమాట. ఏ ప్లస్ బి దాని యొక్క వర్గం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దీని సంకలన వర్గం అని మామూలుగా మనకి భాస్కరాచార్య టెర్మినల్ మనం కొంత అలవాటు పడ్డాక ఆ పదం రాశాను ఇక్కడ. కానీ ఇక్కడ ఆర్యభట్ట ప్రకారం అయితే రాస్తే సంపర్క వర్గము అని రాసుకోవాలి. సంపర్క వర్గము ఏ ప్లస్ బి. వర్గ సంపర్కము మొదలు వర్గం కనుక్కోవాలి విడివిడిగాను. అంటే విడివిడిగా అంచేత విడివిడిగా అన్న పదం అంటే పృథక్ అని అంటారు. పృథక్ అంటే వేరు వేరుగా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఆ రెండింటికి ఒక సంపర్కం, ఆ రెండింటికి ఎడిషన్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ రాశుల గుణిత ఫలితం గుణకార సంవర్గం అంటే ఏ ఇంటూ బి కావాలనుకోండి, దాన్ని ఏమంటారు ఇక్కడ గుణకార సంవర్గం అంటే ఏ ఇంటూ బి అంటే రాశుల గుణిత ఫలితం. గుణకారం చేయడం వల్ల వచ్చే ఫలితం రాశి 1 ఇంటూ రాశి 2 అంటే ఏ ఇంటూ బి. ఇప్పుడు ఇక్కడ ఈ గుణకార సంవర్గం ఎలా వస్తుందంటే ఏబి అనేది అంటే సంవర్గం రహస్యం. ఇక్కడ ఆయన రాసిన ప్రకారం ఇంకే ఎత్తస్య భవత్యర్థం విద్యాత్ గుణకార సంవర్గం అని రాశారు కదా. అంటే గుణకార సంవర్గం అనేది ఆర్యభట్ట రాసినటువంటి పదం. అంతా రాసి సంవర్గం రాసి సంక్షిప్తంగాను. అంటే ఏబి యొక్క వాల్యూ ఎలా వస్తుంది ఏమంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది మనకు తెలుసును, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది చెప్పండి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ ఈ వర్గయోగం ఏదైతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే 2ab వస్తుంది. ఆ 2ab 2 ఇచ్చి డివైడ్ చేయండి, ఏబి వస్తుంది. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే ఏబి ఏ బి ఏ కామా బి కామా రెండు ఇస్తుంటే ఏబిని ఎలా కనుక్కోవాలి, ఇలా డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. ఆ రెండు ఇవ్వలేదు, సపోజ్ మీకు సంకలన వర్గం ఇచ్చారు, వర్గ సంపర్కం ఇచ్చారు, అప్పుడు ఏబి ఎలా కనుక్కోవాలి అంటే మొదటి దాని యొక్క స్క్వేరు మైనస్ ఆఫ్ ఈ వర్గముల యొక్క టోటల్ సమ్ముని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని 2 ఇచ్చి వేస్తే మనకి ఏబి వస్తుంది. ఇది థియరీ అండి శ్లోకానికి. ఒకసారి చదవండి, అందరూ కూడా చదవండి. ఇది కూడా ఇంకేదంటే సంస్కృత శ్లోకాలు పరిచయం కోసం చదివించడం. నేను చదువుతాను, తర్వాత నాగశారద మీరు కూడా చదివిదమ్మా. గురువుగారు చిన్న గురువుగారు చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు 1/2 వేశారు కదండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab కదండి వస్తుంది. కాదు 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 ఏ స్క్వేర్ సరిపోయింది గురుగారు. ఓకే, నేను కన్ఫ్యూజన్ సార్. సరిపోయింది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాదు. చూసాను గురుగారు. క్షమించాలి. క్షమించండి, క్లాస్ లో పాఠం ఇది, పాట బాగుంది, పర్వాలేదు. ఓకే, ఇదండి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుదామండి. అంటే ఇందులో 2 ప్రయోజనాలు శ్లోకం చదవడం. ఒకటి నోరు తిరగడం, ఒకటి నోరు తిరగని వాళ్ళకి. రెండోది అలా పదాలతోటి నోటితో అంటే తప్ప ఏదో చూస్తుంటే సరిపోదు. నేను ఎలా అంటే టైప్ మెషిన్ చూస్తే టైపింగ్ రాదు, టైప్ మెషిన్ మీ చేతులు కొట్టాలి. ఒక్కొక్క వేలుతో కొట్టే 2 వేలతో మొత్తం మీరు టైప్ మెషిన్ తోటి ఆ ఫీల్ రావాలి. అలాగనమాట. సంపర్కస్య ఇక్కడ మనం చదివేప్పుడు ఇందులో ఏకంగా ఒకే పదంలో సంధులతో వేసేసిన మనం చదివేప్పుడు కొంచెం అర్థయుక్తంగా సంపర్కస్య వర్గాత్ విశోధయే దేవ వర్గ సంపర్కం. ఇక్కడ నేను ద్విని కాస్త విడతీశాను. వర్గాత్ విశోధయే దేవ, ఆ వర్గాత్ దగ్గర ఆపుకుంటున్నాను, విశోధయే రెండోసారి చదువుతున్నాను.
మరి చూద్దాం. సంపర్కస్య హి వర్గాత్ విశోధయేదేవ వర్గ సంపర్కం యత్తస్య భవత్యర్థం వింద్యాత్ గుణకార సంవర్గం. సూర్యరావులు చదువుతారా ఒకసారి? సూర్యరావు చదువుతున్నాను గురుగారు. సంపర్కస్య హి వర్గాత్ విశోధయేదేవ వర్గ సంపర్కం యత్తస్య భవిత్యర్థం కాదు, వింద్యాత్ గుణకార సంవర్గం. అయ్యా సరిగ్గా మీరు భవి అన్నారు. భవ యత్తస్య భవత్యర్థం వింద్యాత్ ఇంకోసారి యత్తస్య భవత్యర్థం. అక్కడ ధకారం గట్టిగా వినిపించాలి. అదండి, భవత్యర్థం 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 అలాగా. వింద్యాత్ గుణకార సంవర్గం. అది అమ్మా నాగమణి మీ చదవండి అమ్మా శారద గారు. సంపర్కస్య హి వర్గాత్ విశోధయేదేవ వర్గ సంపర్కం యత్తస్య భవత్యర్థం వింద్యాత్ గుణకార సంవర్గం. ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏమిటమ్మా? ఇందులో సంపర్కం అనే మాటకి అర్థం ఏం చెప్పుకున్నాం మనం? సంపర్కం సంపర్కస్య హి వర్గాత్ వర్గం యొక్క సంపర్కం. కాదు కాదు, సంపర్కస్య హి సంపర్కం యొక్క వర్గం. అంటే సంపర్కం అంటే ఏంటి? సంపర్కం అంటే కూడికండి. సంపర్కం అంటే కూడిక. సంకల్పస్య అంటే షష్ఠీ తత్పురుష సమాసం సంపర్కం యొక్క వర్గం. సంపర్కం సంకలనం. అంటే సంపర్కం అంటే ఇక్కడ టర్మ్స్ లో ఎంత వస్తుంది వాల్యూ? సంపర్కం అనే మాట అది వర్గం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏమంటే ఆ టర్మ్స్ ఎలా మనం అన్వయించుకోవాలో తెలుసు. తర్వాత విశోధయేత్ అనే మాటకి అర్థం ఏంటండి? విశోధయేత్ తీసేయడం. అది అంటే శుద్ధి చేయడం. శోధ చేయడం అంటే పరీక్షించడం, అంటే సెపరేట్ చేసి పరీక్షించడం. అంటే ఇదిలో రత్న పరీక్ష ఉన్నారనుకోండి, ఉన్న రత్నాలు మొత్తం పెద్ద మూట ఇస్తే అందులో మంచి రత్నం ఏరడం అనమాట. సబ్ట్రాక్ట్ విశోధనం అంటే శుద్ధి అన్న సబ్ట్రాక్ట్ అని. విశోధయే దేవ సబ్ట్రాక్ట్ చేసి వర్గ సంపర్కం. అయితే ఏవా అని అన్నారు. వర్గ సంపర్కం అంటే ఏంటండి? వర్గం యొక్క సంపర్కం, వర్గం యొక్క సంకలనం. వర్గముల యొక్క సంకలనం కూడిక. అంటే ముందర వర్గాలు కట్టుకు పెట్టుకోవాలి, వాటిని కూడుకోవాలి. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ పక్కన క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది, ఆ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఏమండి? సో అందులోంచి దాని వర్గంలోంచి సబ్ట్రాక్ట్ చేసాగా యత్తస్య భవతి అర్థం, తస్య అర్థం భవతి. దాంట్లో దాని యొక్క అర్థం సగం భవతి అవుతుందో అది దాన్ని గుణకార సంవర్గం. ఇది వింద్యాత్. వింద్యాత్ అంటే అది తెలుసుకోండి. వింద్యాత్ అంటే తెలుసుకోనవలెను. అంటే ఇట్ ఈస్ గుణకార సంవర్గం. గుణకారం లబ్ధం. గుణకార సంవర్గం అంటే ఇక్కడ ఎడిషన్ కాదు. ఇక్కడ సంవర్గం అనే మాటకి మామూలుగా మన గుణకారం కాదు, స్క్వేర్ కాదు, గుణకారం. అంటే ఆ రాసుల యొక్క గుణకారం A ఇంటూ B అనమాట మనకు రాబోయేది. ఏమండి? ఇంకొకళ్ళు ఎవరు చదువుతారు? అమ్మా మనీషా గారు వచ్చారా? గురువు గారు నమస్కారం అండి. అమ్మ ఉన్నారా? చదవండి అమ్మా ఒకసారి శ్లోకం చదవండి. సంపర్కస్య హి వర్గాద్ విశోధయేదేవ వర్గ సంపర్కం యత్తస్య భవత్యర్థం వింద్యాత్ గుణకార సంవర్గం. ఇక్కడ ఇందులో ఈ శ్లోకంలో టైప్ చేసేప్పుడు రా కింద థకారం పడిందండి. తప్పండి అది. ఇక్కడ చూడండి పదవి భాగంలో కరెక్ట్ గా వచ్చింది, అది ధకారం పడింది ఇక్కడ రా కింద. అర్థం సగము అర్థం అనే మాట. అది చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అర్థమైందమ్మా శ్లోకం? దాని భావం అర్థమైందా నీకు? అర్థమైంది గురువు గారు. ఇక్కడ గుణకార సంవర్గం అనేది ఒక మాటగా తీసుకొని అది మల్టిప్లికేషన్ లాగా రెండింటిది AB అని తీసుకోవడం,
ఇలాంటివన్నీ ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకుంటే అప్పుడు మొత్తం శ్లోకం అర్థమైంది. ఇప్పుడు సంపర్కం అనే మాటకు అర్థం ఏం చెప్తారు ఇక్కడ? సంపర్కం అంటే యాక్చువల్ గా కూడిక కదా. కరెక్ట్, ఎడిషన్ అండి, ఎడిషన్. ఎడిషన్ మన అక్కడ సంయోగం. అలాగే విశోధయేత్ అంటే అక్కడ సబ్ట్రాక్షన్ వైపు చూస్తుంది. చూడండి, మనకి భాస్కరాచార్య వారు దీనికి కూడిక అనే పదాలు ఏమేమి పర్యాయ పదాలు వాడారు? మామూలుగా ఇంతవరకు వచ్చిన యోగము, యుక్తి, యుతి, ఏమండి ఇలాంటి పదాలు వాడుతాయి. దానికి ఇంకో పదం మనం యాడ్ చేసుకుంటాం. మన టెర్మినాలజీ సంపర్కం అనే మాట కూడా ఎడిషన్ లిస్ట్ లో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. విశోధ జ్ఞాపకం మీకు ఆ పదాల్లో మనకి చాలాసార్లు యుతి అని వస్తుంది. అవును, యుతి అన్నా, యుక్తి అన్నా, యోగము అన్నా ఇవన్నీ కూడా కూడికలు. శుద్ధి అన్నా, విశోధనం అన్నా, వియోగం అన్నా మరి సబ్ట్రాక్షన్ అలాగా. ఓకే సరే, దీని తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఆయన ఇచ్చింది. పంచానాం అష్టకానాంచ సంవర్గం బ్రూహి పండిత సంవర్గ గుణన మార్గే కుశల ఎదితే మతి. ఇంకా ఇంకోటి ఎది అనే మాటకి అర్థం ఏమిటి? నేను అడిగినాడే చెప్పండి. అమ్మాయి మాధవి ఉన్నావమ్మా? మాధవి ఉన్నావా? అన్మ్యూట్ చేసుకోమ్మా. మాధవి ఉన్నట్లేదండి. మాధవి లేదు, ఇందాక వచ్చినట్టు కనిపించింది. ఇందాక వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. ఓకే, భరత్ గారు మీరు చెప్పండి. భరత్ గారు ఉన్నారా? ఉన్నారు. భరత్ గారు నమస్కారం అండి, చెప్పండి ఏం చెప్పాలి? యది అంటే ఒకవేళ అనేది అంటే ఇఫ్ అన్నమాట. ఇఫ్ అలా అయితే అంటే ఇక్కడ చూడండి, ఎది తే కుశలామతి అనే మాటకు అర్థం వస్తుందండి. అంటే ఈ కింద ఈ లైన్ కి అర్థం చెప్పండి సార్ భరత్ గారు. సంవర్గ గుణన మార్గే కుశల ఎదితే మతి. సంవర్గము అంటే స్క్వేర్. సంవర్గ గుణనం అంటే ఏబి, ఏ ఇంటూ బి, అది ఏ ఇంటూ బి మార్గే మార్గం మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి. ఆ ప్రొసీజర్ తెలుసుకోవడంలో ఆ మార్గంలో ఏది తే మతి కుశల, ఏది నీకు బుద్ధి చాలా కుశలముగా ఉన్నటువంటి ఇది కౌశల్యంతో కూడిన స్కిల్ఫుల్ గా ఉంటే, కుశల అంటే కులాసాగా ఉన్నాను కదా, క్షేమ సమాచారాలు కదండి ఇక్కడ. కుశలం అనే మాటకు అర్థం ఏంటంటే కౌశల్యం, స్కిల్ అని అర్థం అండి. అంటే ఇఫ్ యు ఆర్ స్కిల్ఫుల్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఏ అండ్ బి అని అర్థం. అర్థమైందండి? ఇది తే మతి కుశల అంటే నీ యొక్క బ్రెయిన్, మతి అంటే బ్రెయిన్ అనుకుందాం కాసేపు, ఏమండి థింకింగ్ పవర్ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ స్కిల్ఫుల్ దేంటో సంవర్గ గుణన మార్గే, ఇందాక చెప్పినటువంటి ఒక పదంలో ఇచ్చినటువంటి ఏ అండ్ బి అనే రెండింటికి మల్టిప్లికేషన్ గుణన మార్గే, ఆ ప్రాసెస్ లో, మార్గం అంటే ప్రాసెస్ అని పెట్టుకోండి. ఏ ఇంటూ బి క్యాలిక్యులేట్ చేసే ఆ ప్రాసెస్ లో అది కనుక ఇఫ్ యు ఆర్ షార్ప్ అండ్ ఇఫ్ యు ఆర్ స్కిల్ఫుల్ దెన్ హే పండిత, ఓ స్కాలర్. ఆ చివరికి అడిగినటువంటి అసలు వాక్యత ఇక్కడే ఉందండి, మిగతా సరదాగా పిల్లల్ని అడ్రస్ చేస్తున్నట్టుగా. పంచానాం అష్టకానాంచ సంవర్గం బ్రూహి అంటే సంవర్గ గుణనం వాల్యూ ఎంత అది నాకు చెప్పు. దేనికి పంచానాం అష్టకానం 2 నెంబర్లు ఇచ్చారు. పంచానాం అంటే 8 యొక్క, అష్టకానం అంటే 5 యొక్క, అష్టకానం అంటే 8 యొక్క. అంటే 2 నెంబర్లు ఉన్నాయనుకోండి, మల్టిప్లై చేసేవాడు ఒకటేమో మల్టిప్లికెంట్, ఇంకోటేమో మల్టిప్లయర్ అంటాం ఇంగ్లీష్లో అయితేను. ఇక్కడ గుణ్యము గుణకము తెలుగు పదాలు జస్ట్ టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేసుకోవడం. మీకు మ్యాథ్స్ అందరికీ తెలుసుందే, జస్ట్ టెర్మినాలజీ కోసం మనం కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నామండి. గుణ్యము అంటే మల్టిప్లికెంట్, మల్టిప్లై అయ్యేటటువంటిది. మల్టిప్లయర్ అంటే మల్టిప్లై చేసేటటువంటిది. అంటే 25 into 8 అన్నాము కూడా ఎగ్జాంపుల్. ఒక నెంబర్ మల్టిప్లికెంట్, ఇంకో నెంబర్ మల్టిప్లయర్. మల్టిప్లికెంట్ ని గుణ్యం అంటారు, మల్టిప్లయర్ ని గుణకం అంటారు.
అది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సంయోగము ఇందాక చెప్పిన టర్మ్స్ లో వెళ్ళిపోతుంటామండి. అక్కడ ఏమన్నారు, సంపర్కం అని అన్నారు. సంపర్కం అనే మాట రాసి సంయోగం ఏది అంటే పర్వాలేదు. 8 + 5 13 వస్తుంది. సంయోగం యొక్క దీని యొక్క వర్గము స్క్వేర్. ఈ వర్గం అనడానికి ఇంకో ఆల్టర్నేట్ నేమ్ ఏమిటండి మనకి వాడుతున్న దాంట్లో లీలావతి గణితంలో? వర్గము అనే పదానికి పర్యాయ పదం, ఆల్టర్నేట్ నేమ్ ఎవరైనా చెప్పచ్చు. కృతి. కృతి అనే పదం వస్తుందండి. కృతి అంటే మళ్ళీ అది కూడా స్క్వేర్ అని అర్థం, సినానిమ్స్. వర్గము కృతి అన్న రెండు కూడా స్క్వేర్సే. సంయోగ వర్గము అంటే ఈ రెండింటినీ సంయోగము చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆర్డర్లోనే సంయోగ వర్గం అనేప్పుడు ముందర లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి ఆ పదాల్లో ఉన్నటువంటి మీనింగ్ ప్రకారం ఆ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలండి. సంయోగం చేసాం, 13 వచ్చింది, దానికి వర్గం. సంయోగం యొక్క వర్గం షష్ఠీ తత్పురుషుది 169 వస్తుందండి. ఇప్పుడు గుణ్య వర్గము, దీని యొక్క వర్గం ఎంత అంటే మనం పృథక్ విడివిడిగా చేయమన్నాడు కదా అక్కడైనా. అంటే గుణ్యము దీని యొక్క వర్గం ఎంత అంటే 8², 8 × 8. గుణక వర్గము అంటే నెంబర్ 1 యొక్క స్క్వేరు, నెంబర్ 2 యొక్క స్క్వేరు. ఒకటేమో 64 వస్తుంది, ఒకటి 25 వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకంలో ఏమని చెప్పాడు అక్కడైనా? ఆ పదం 2 వర్గాలు, వర్గ సంపర్కం అని పదం వాడేయండి అక్కడైనా ఆర్యభట. వర్గ సంపర్కం అంటే వర్గముల యొక్క కూడిక. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్గ సంయోగం అంటే 64 + 25 89. ఇప్పుడు మనకి గుణన సంవర్గం కావాలి, కొత్త సంవర్గం, గుణన సంవర్గం అంటే ఏవి కావాలి అంటే 1/2 ఈ సంయోగ వర్గము మైనస్ వర్గ సంయోగము చేస్తే 169 - 89 ఎంత వస్తుందండి? 80 వస్తుంది. అంటే 1/2 × 80 = 40. A × B = 40. ఇంచేత A = 8, B = 5 కనుక తెలుసు కనుక ఇక్కడ. లేకపోతే మనకి వాల్యూ ఇలా ప్రాసెస్ కోసం చూస్తున్నామండి ఇది. సరే, ఇప్పుడు ఈవేళ ఇంతవరకు కూడా మనకి లాస్ట్ వీక్ ఇంతవరకు చెబుదాం అనుకున్నాం. ఈ లాస్ట్ 2 శ్లోకాలు అప్పుడు చెప్పుకోవడం అవ్వలేదు. ఇది ఒక్కసారి ఈ శ్లోకం కూడా అందరూ చదివి కానీ ఒకసారి. మూర్తి గారు మీరు చదవండి, ఈ శ్లోకం చదవండి ఒకసారి. పంచానాం అష్టకానాం చ సంవర్గం బ్రూహి పండిత సంవర్గ గుణనా మార్గే కుశల యదితే మతిహి. మార్గం అనే దానికి మనం ఇంగ్లీష్ లో ఏమని చెప్పుకున్నాం అండి? ఈక్వలెంట్ గా ప్రాసెస్ ఏమండి? సంవర్గ గుణ మార్గే. కుశల అంటే కౌశల్యం, కౌశల్యం అంటే స్కిల్ అనమాట. అంటే ఆల్రెడీ ఆ మెథడాలజీ నీకు తెలిస్తే అన్న ఆ మాట అందంగా చెప్పడం అనమాట. ఈ లెక్కని తెలిసి చెప్పబోయి అన్నాం అనుకోండి, ఆ అనడానికి నీ చాలా కౌశల్యం ఉన్నటువంటి వాడు అని కూడా అర్థం స్ఫురింప చేయడం, ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఎంకరేజింగ్ గా మాట్లాడడం. చెప్పమ్మా. నీ మాట సరిగ్గా వినిపించట్లేదు, నువ్వు దగ్గరగా మాట్లాడాలి. స్క్రీన్ ని కొంచెం పేజీ కొంచెం స్క్రాల్ చేయమంటాను. నాకు వినిపించలేదమ్మా నీ మాట. పేజ్ స్క్రోల్ చేయమంటుంది, పైకి స్క్రోల్ చేయమంటుంది. మూర్తి గారు మీకు వినిపిస్తుంది? వినిపిస్తోంది. మూర్తి గారు మీరు ఆన్సర్ చేయండి అమ్మాయికి. ఎస్ పైకి స్క్రోల్ చేయమంటుంది. స్క్రీన్ ని మీరు చూపిస్తున్న పేజ్ ని స్క్రీన్ ని కొంచెం పైకి తీయమంట. ఓకే, ఇంకా పైగా చాలా ఇంకా కావాలా? చాలు. ఓకే, రాసేసుకున్నావా? సరే, ఈవేళ ఇంకో టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. గబగబా రాసేసుకోవాలి, కాకరు చిన్నపిల్లలు కదా, ఇవన్నీ అందులో వస్తాయిలే, తర్వాత చూసుకుంది కానీ. గురుగారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ హాఫ్ తో ఇంటూ చేసాం, హాఫ్ తో. ఆ హాఫ్ ని అక్కడ ఎక్కడ చెప్పాడు ఇందులో శ్లోకంలో? ప్రీవియస్ శ్లోకం అర్థితం చూడండి, అక్కడ అర్థం యత్తస్య భవత్యర్థం కాదు, ఏది సెకండ్ పంచానాం అష్టకానాం. అది ఎగ్జాంపుల్, ఇది సూత్రం అమ్మా, ఇది సూత్రం ఇందాకది, అదేమో ఇల్లస్ట్రేషన్, అది ఎగ్జాంపుల్. అల్టిమేట్ ఇఫ్ యు నో దట్
నీకు తెలిసి సంవర్గ అచ్చా. గుణన మార్గే ఆ ఏబీ పైన క్యాలిక్యులేట్ ఫార్ములా నీకు చేయడంలో నీకు తెలిస్తే కనుక తెలిస్తే రైట్ రైట్ సరే ఆ, అర్థమైందండి. అది ఫార్ములా ఇది. తెలిస్తే ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్తామా? అది అది ఆ, అది. మరి ఓకేనండి question అర్థమైంది. అయిపోలేదు. అది సూత్రం అర్థమైంది కదా? ఓకేనమ్మా. అర్థమైందండి, ఇప్పుడు అర్థమైంది గురు. ఇది ఇలస్ట్రేషన్ అన్నమాట కేసు. ఇది వర్గ కర్మ అని ఇంకో నెక్స్ట్ ఇందులోనే ఇంకో చాలా ఓపిక్గా రాశానండి, చాలా జాగ్రత్తగా రాశాను, కానీ అర్థమవుతుందో లేదో ఇప్పుడు కూడాను. సూర్యరావు హ్యాండ్ రైటింగ్ అయినా ఫాలో అవ్వగలరా? ఇది చదువుతాను చూడండి. అర్థమవుతోంది గురుగారు. అంటే స్క్వేర్స్ గారు చదవమంటారా? అక్షరాలు కనిపిస్తున్నాయి గురుగారు, చదవమంటారా? ప్రయత్నించమంటారా? ఒక్కసారి చదివి చదవండి. ఇష్టకృతి ప్రయత్నించండి. ఇష్టకృతి అష్టగుణిత అష్టగుణిత ఇష్టకృతి అష్టగుణిత వ్యక దళిత విభాజితేష్టేన అష్టగుణిత వ్యకాత్. గురుగారు చెప్పండి. ఏకస్యాత్ అస్య ఏకస్యాత్ అస్య కృతిర్దశితా సైకా దళిత అండి. కృతిర్దళిత సైకా పరోరాశి దళిత సైకా పరోరాశి. ఇప్పుడు నా పదవిభాగం కాకుండా మీరేమో పదవిభాగం ట్రై చేస్తారేంటి? అదే గురుగారు, ఇష్టకృతి ప్లస్ తప్పు ఇష్టకృతి కామ అష్ట గుణిత. స్క్రీన్ మీద లేదు గురుగారు, గుణిత చెప్పండి. గుణిత నేను కింద గురుగారు చూడలేదు గురుగారు. గురుగారు నేను చూడట్లేదు గురుగారు, శ్లోకమే చూస్తున్నాను. ఓకే ఓకే చూడదు. నేను నమ్ముతాను మీ మాట నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. గుణిత ఆ తర్వాత తెలియదు గురుగారు. గుణిత వ్యక శారదమ్మ గారు మీరు ట్రై చేయడమా? అక్కడి నుంచి మీరు ట్రై చేయడం, సూర్యరావు ట్రై చేస్తారు. అలాగే గురుగారు. గుణిత వ్యాక దళిత వ్యాకాద్ దళిత విభాజిత ఇష్టేన ఏకస్యాదస్య కృతిర్దళిత సైకా పరోరాశి. సార్ ఒకసారి ఏకస్యాత్ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడు ఎవరు? లక్ష్మి మాట్లాడుతున్నాను సార్. అమ్మా లక్ష్మి గారు మీరు ట్రై చేయండి అమ్మా. ట్రై చేస్తాను సార్, కరెక్టా కదా తెలీదు. అష్టకృతి గుర్తెట్టుకోవడం ఇది మంది ట్రైనింగ్ క్లాస్ లో రాని వాళ్ళు నేర్చుకోవడం తప్ప వచ్చేసిన వాళ్ళు కాదు ఇది. ఓకే ఓకే సార్. ఇష్టకృతి అష్టగుణిత వ్యక దళిత విభాజిత ప్లస్ ఇష్టేన విభాజితేష్టేన ఏకస్యాత్ అస్య కృతి దళిత సా ప్లస్ ఏక సైక అపరో రాశి అనాలా సార్? అక్కడ ఇది వచ్చింది కాబట్టి. అవునమ్మా, ఎక్సలెంట్. అయితే ఈ సెకండ్ లైన్ లో మొదటి ఇంకొకసారి చెప్పండి. ఏకస్య దస్య అది ఎలా చెప్తారు చెప్పండి, ఇంకొకసారి రిపీట్ చేయండి. ఏకస్యాత్ కాదు ఏకః ప్లస్ అస్యానా సార్? కాదు, చెప్పనా? తెలియట్లేదు సార్, చెప్పండి. ఎవరిని చెప్తారా? మనిషి గారు మీరు ఏమైనా ట్రై చేస్తారా? నాకు లిస్ట్ కనిపించదండి, అధ్యక్ష అందరినీ పేర్లు చెప్పలేకపోతున్నాను నేను. లేకపోతే
మూర్తి గారు మీరు సెలెక్ట్ నాకు కూడా ఇది నాకు ఇది నన్ను చెప్పమంటారా గురుగారు? చెప్పండి గురుగారు నన్ను చెప్పమంటారండి? చెప్పండి గురుగారు నన్ను చెప్పమంటారా? చెప్పండి సూర్య ఏకహ ప్లస్ స్యాత్ ప్లస్ అస్య. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంతే. అది ఇది ఇక్కడ సకారం కింద సకారం ఉంది చూడండి. ఇక్కడ ఇందులో సంధులు ఇవాళ కొంచెం సంధుల గురించి చెప్తాను. మనం ఇలాంటి శ్లోకాలు మనం డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైతే రకారం వస్తుందో రెండు పదాల మధ్యలో సాధ్యమైనంత వరకు అది విసర్గ పక్కకి వెళ్ళిపోతే ఆ అచ్చు మిగిలిపోతుందండి. ఇష్టకృతి అష్టగుణితం, మనకి అష్ట ఉంది కానీ నోటికి బాగా వస్తుంది కానీ టక్కుని పెట్టి చేశారు. ఒకటి ఇష్టకృతి ఇష్టగుణితం ఉందనుకోండి, అప్పుడు ఇష్ట అవుతుంది. అది విసర్గ పోగా అచ్చు మిగిలిపోతుంది. ఇక్కడ వ్యేక ఈ పదం ఎప్పుడూ దొరక మనకి రాలేదు, ఇది ఫస్ట్ టైం ఆల్మోస్ట్ నాకు జ్ఞాపకం ఉంటుంది. దళిత ఇప్పుడు అది చెప్తున్నానండి. విభాజిత ప్లస్ ఇందాక చెప్పేశారు అప్పుడే విభాజిత. ఇక అది చూడండి, ఏక దీర్ఘాంతాలు ఇవన్నీ కూడా, ఏక గుణిత ఇవన్నీ కూడా అండ్ రమా లాగా అన్నమాట. అది విభాజిత ఇష్టేన. తద్ ఏకః స్యాత్ అస్య కృతి. కృతి దళిత ఎప్పుడు చెప్పేది చూడండి, రకారం వస్తే విసర్గ చేసేవాడుకోండి ఆ హల్లు మిగిలిపోతుంది. కృతి దళిత, కృతి దళిత, కృతి దళిత. సైక, ఇక్కడ వ్యేక ఉంది, ఇది సైక. ఇది ఈ సింబల్ ఏంటంటే అకారం అండి. దాని పూర్తి పేరు జ్ఞాపకం ఉంచుకోండి, అకార ప్రశ్లేష దాని పేరు. అకార ప్రశ్లేష అలా అనాలి పూర్తి పేరు అది ఆ సింబల్కి. సైక అపరహ రాశి, అపరో రాశి కదా, అపరహ రాశి. ఇదే నేను రాసిన చోట కింద. ఈ వ్యేక అనే పదానికి అది సంధి కూడా ఉంది అందులో. వి ప్లస్ ఏక వ్యేక ఇలా వస్తుందండి. ఈ మిగతా ఇక్కడ సైక అనేది సా ప్లస్ ఏక. ఇందాక నేను అక్కడ సైకం అని వచ్చింది అనుకోండి, అక్కడ స ప్లస్ ఏకం అక్కడ ఇందాక చెప్పేసి ఆల్రెడీ ఇలాంటి రాబోతుందని. ఏక అనే దీర్ఘాంతం స్త్రీలింగ శబ్దంలో వస్తుంది కనుక దాని ముందర కలిపేప్పుడు సా ప్లస్ ఏక సైక. ఇక్కడ వి ప్లస్ ఏక వ్యేక. దీని అర్థం ఏంటి చూసినండి, ఎంత సింపుల్ గా హైసోడైనా ఒకటితో కూడినది, ఒకటితో కూడింది. సా ప్లస్ ఏక, సా ప్లస్ ఏక కంటే స ప్లస్ ఏక. ఏక ఒకటితో కూడినది. నా ఉద్దేశం ఇది సా కాదండి, స ఉండాలంతే. ఇక్కడ స ప్లస్ ఏక సైకా. సా అని రాసుకోండి, చిన్న షార్టే రాసుకోండి. ఒకటితో కూడినది స ప్లస్ ఏక అంటే ఒకటి కలపండి. వ్యేక అన్నాం అనుకోండి, వి ప్లస్ ఏక విగతము, విడిపోయింది, ఒకటి మైనస్ చేయండి అంటే -1 అన్నమాట. వ్యేక అన్నారంటే -1, సైక అన్నారంటే +1. అది గుర్తెట్టుకోండి. స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఒకసారి ఇలాంటి 4-5 సార్లు వస్తే మీకు తెలిసిపోతాయి, ఇంకా కష్టం ఉండదు. నా పర్పస్ ఏంటంటే ఇవాళ ఇంత డీటెయిల్ గా వెళ్ళడానికి రాబోయే శ్లోకాలు మీ అంతటి మీరు ఆ ఫీల్ మీకు వచ్చేయాలి. ఇంకా స్లోగా పాట మొత్తం పుస్తకం చివరిదాకా నేను చెప్పడం పదవిభాగం కాదు, శ్లోకం నేను రాసేపటికి ఆ పదంలో పదవిభాగం కూడా మీకు వచ్చేసే ప్రయత్నం కోసం చేస్తున్నాను. ఇంకొక పదం అండి దళిత. ఈవేళ దళితులు అంటుంటారు మా వాళ్ళు. ఈ పదం ఎప్పుడు వాడేవారు చూడండి, 11th century వాడాడే దళిత. అలా వాడుతుంటాము తెలుగులో మాసేవాడు, కానీ సంస్కృతం అలా లేదు, దళిత అని రాస్తారు. దళిత అంటే అర్థం ఏంటి తెలుసునండి, మామూలుగా మనకి ఏకబిల్వం శివార్పణం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమరైః శుభైః. అక్కడ త్రిదళం త్రిగుణాకారం సరే త్రిదళం అదనమాట. ఈ దళం అనే మాటకు అర్థం ఏంటంటే త్రీ లేకపోతే రెండుతో భాగించడం అని అర్థం అండి. 2 ముక్కలు చేయి. దళం అంటే 2 భాగాలు చేసేయడం. త్రీ ఇచ్చేటంటే 3 భాగాలు. త్రిదళం అంటే 3 భాగాలు చేయి. అది 3 భాగాలుగా ఉంటుంది, 3 ఆకుల్లో ఉంటుంది మారేడు పత్రి ఒక దళం. అంచేత దళితం అంటే మామూలుగా అర్థం ఏంటంటే డివైడెడ్ బై 2 అని అర్థం అండి. అది గుర్తిట్టుకోండి కాస్త స్టాండర్డ్స్. దళిత సార్ ఇప్పుడు త్రిదళం అని రాసుకోవాలంటే మామూలు లా రాయాలా సార్? ఇప్పుడు సంస్కృతంలో రాసేప్పుడైతే సంస్కృతంలో రాసే శ్లోకాన్ని ఈ లాయే రాయాలమ్మా, అలా రాయకూడదు. ఓకే 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 సార్. కానీ అలా రాస్తే మనం తప్పు రాసేవారు అంటారు ఈవేళ తెలుగులో.
తెలుగు భాషలో దాని తెలుగు అక్షరాలు రాసేవాడు కూడా మామూలుగా అలా ఉంది కదా, నువ్వు ఎందుకు వాడుకోవట్లేదు అంటారు. సంస్కృతం రాస్తున్నావు అంతే, తెలుగు రాయట్లేదు కదా. కానీ ఇంకా అదే కాళీదే అనుకోండి, కాళికామాత ఉంది, కాళికామాత మనం ఎలా రాస్తాం, అలా రాస్తాం. కానీ సంస్కృతం రాసే ఈలాయే రాయాలి, అలా లేదు కనుక కాళిక కాలములో కాలము అక్కడ ఏ లా రాస్తామో కాళికాలో కూడా అదే రాయాలి. కానీ అలాగే మనకి అందరికీ అలవాడు. మహంకాళి మహాకాళి అన్నప్పుడు అలా వాడుతూ ఉంటాం మనం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, స్వరూపిణి, జగదంబ, చండీ, పరదేవత అంటుంటాం సరే. అక్కడ అలా వాడేస్తున్నాం తెలుగు వాళ్ళం అయ్యండి. కానీ సంస్కృతం అయితే అలా లేదు, లకారమే వాడదు. అదమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ శ్లోకం. ఇప్పుడు చూస్తుంటే ఇష్టకృతిరష్ట గుణిత వ్యేక దళిత విభాజితేష్టేన ఏకస్యాదస్య కృతిర్దళిత సైకాపరో. ఇది పలికేప్పుడు ఉచ్చారణ చేసేప్పుడు కంటిన్యూస్ చదివేస్తే ఇది సైలెంట్ అయిపోతుంది. ఇది సైకాపరో రాశి, అకారనే పలకలేదు, పలకక్కర్లేదు, అది సైలెంట్. సైకాలజీలో మనం పిఎస్ఐలో పి అలా సైలెంట్, ఇంగ్లీష్లో ఇక్కడ అకార ప్రశ్లేష. ఒక మొత్తం చరణం అంతా చదువుతున్న 2 పదాల మధ్యలో అది వస్తే చదివేప్పుడు అది సైలెంట్ అయిపోతుంది. కానీ అర్థం రావాలంటే అది మధ్యలో ఇలాంటి సింబల్ పెట్టి తీరాలి, పదవి భాగంలో అకారం రాసుకుని తీరాలి. అదమ్మా. ఇప్పుడు చూడండి ఇష్టకృతి. ఇందులో వచ్చే పదాలకు ముందు అర్థం దీర్ఘ శ్లోకం మీద చెప్పేద్దాం, తర్వాత పదవి భాగంలోకి వివరణలోకి వస్తాను. ఇష్టము అంటే ఇష్ట సంఖ్య. ఇష్ట సంఖ్య అంటే ఇది సమ్ ఎక్స్ అనుకో అంటుంటాం మనం. ఇదివరకు ఆల్రెడీ సంక్రమణంలోనూ వాటిలోనూ ఇష్టం అనే మాటకి 2 రకాలు చెప్పామండి. ఒకటని తీసుకోవడం, రూపం అనే మాట వాడేవాడు. ఇంకోటి జ్ఞాపకం, రూపం అంటే ఒకటని గుర్తెట్టుకోండి. రూపం అంటే రూపాయ, రూపాయి. రూపం అనే మాట సంస్కృతం. రూపం అన్నారంటే ఒకటని అర్థం. ఇవి స్టాండర్డ్స్ అండి, కీవర్డ్స్. రూఢి పదాలు, తెలుగు మాట్లాడు రూఢి పదాలు అంటారు వాటిని. ఏమండి, ఇష్టము, ఇష్టం అనేది ఎక్స్ అయినా తీసుకోవచ్చు, ఒకటైనా తీసుకోవచ్చు. ఇష్టము యొక్క కృతి, ఇష్టకృతి అంటే ఇష్టం అనేది ఇష్ట సంఖ్య ఎక్స్ అనుకుంటే దానికి కృతి. కృతి అంటే చెప్పాను ఇప్పుడే, స్క్వేర్ అని చెప్పాను. వర్గం అన్నా కృతి అన్నా ఒకటే, అంటే ఎక్స్ స్క్వేర్. దాని అష్టగుణిత, 8తో గుణించు అంటే ఎంత అవుతుందండి? 8x. వ్యేక, దాంట్లో ఏం చేయమంటున్నాడు? ఒకటి తీసేయి, ఒకటి సబ్ట్రాక్ట్ చేసేయి, అంటే 8x² -1 అంతే కదండి. దళిత డివైడ్ బై 2 అంటే 8x² -1 డివైడెడ్ బై 2. విభాజిత ఇష్టేన. ఇష్టేన ఇందాక మనం ఏం పదం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఈ వచ్చి ఇంతవరకు వచ్చిన దాన్ని మళ్ళీ ఎక్స్ తోటి ఇక్కడ తృతీయ భక్తి రామేణ అన్నట్టుగా ఇష్టేన. ఇష్టేన విభాజిత, ఇష్టముతో ఇష్ట సంఖ్యతో భాగించు అంటే బై ఎక్స్. అంటే 8x² -1 బై 2 మళ్ళీ బై ఎక్స్ అంటే బై 2x అని అర్థం వస్తుంది. 8x² -1 బై 2x అని వచ్చేస్తుంది. ఇది ఏమిటిట? 2 టర్మ్స్. అందులో ఇంతవరకు మన సంక్రమణంలోను వాటిలోనూ కూడా ఒక టర్మ్ని అంటే ఒక అన్నోన్ ఉంటే కనుక్కోవడం ముందు చేసాం. ఇప్పుడు 2 అన్నోన్స్ వచ్చేప్పుడు వాటిని ఎలా కనుక్కోవాలి? ఇక్కడ ఏకస్య, ఇంత టర్మ్ కనుక నువ్వు చేస్తే ఏకః రాశి, ఈ రాశి పట్టు ఇక్కడ కూడా పెట్టుకోండి. ఏకః రాశి స్యాత్, అది ఒక రాశి అవుతుంది. అంటే ఏ అనుకోండి, ఒక రాశి అంటే ఏ అనుకుందాం. ఎక్స్తో బయలుదేరాం అంటే 8x² -1 బై 2x = ఏ అన్నమాట. ఏకః స్యాత్. స్యాత్ అంటే అవుతుంది అని అర్థం అండి. స్యాత్ అంటే అగును, స్యాత్ అంటే అగును. ఈ రాశి అనే పదం ఒక్కోసారి సంస్కృతంలో గొప్ప విషయం ఏంటంటే ఒకే పదము 2-3 సబ్జెక్టులు డిస్కస్ చేసేప్పుడు ఒకసారి రాస్తారండి. అది అన్నిటికీ వర్తిస్తుంది. హీ టుక్ ఏ పెన్, హీ టుక్ ఏ పెన్సిల్ అన్నాం అనుకోండి, హీ టుక్ ఏ పెన్ అండ్ పెన్సిల్, ఆ టుక్ రెండింటికి వర్తిస్తుంది. అలాగే ఇక్కడ ఈ రాశి అనే పదం రెండింటికి వస్తుందండి. ఏకః రాశి స్యాత్, ఒక రాశి అవుతుంది. సరే, స్యాత్ అంటే అవుతుంది అని గుర్తెట్టుకోండి. అస్య అంటే ఇంతవరకు చేసినటువంటి అంతా ఏదైతే వచ్చిందో దీని యొక్క అస్య అంటే మనకి ఎందులో వస్తుందండి? అది ఎందులో వస్తుంది? ఏత శబ్దం వస్తుంది చూసుకోండి. ఏతస్య లేదా ఇదం
అవన్నీ ఉన్నాయి సార్. అవన్నీ శబ్దాలు చెప్పుకున్నాం. శబ్దం మధ్యలో ఇంపార్టెంట్ సర్వనామ శబ్దాల్లో ఇంపార్టెంట్ 3-4 చెప్పామండి. అస్మత్ శబ్దం ఒకటి, యుష్మత్ శబ్దం ఒకటి, తచ్చబ్దం ఒకటి. అస్య అంటే అక్కడ ఇదమ్మ శబ్దం చెప్పాం. ఆ ఇదం శబ్దం దాని షష్ఠీ భక్తి ఏకవచనం అస్య అవుతుంది. అస్య కృతి అంటే ఇంతవరకు వచ్చినటువంటి వాల్యూ అంత అయితే ఉందో దాని యొక్క స్క్వేరు అంటే ఏంటి? ఏ స్క్వేర్ అనమాట? 8x² 8x² మైనస్ 1/2x అనే టర్మ్ అంతా ఏదైతే ఉందో దానికి స్క్వేర్. అది దాన్ని మళ్ళీ ఇంకోటి దాన్ని ఏం చేయబడినప్పుడు అప్పుడు దళిత ఆ వచ్చిన దాని స్క్వేర్ కట్టాం కదా, దానికి 2 ఇచ్చి డివైడ్ చేయండి. తర్వాత ఏం చెప్పాడు? సైకా. సైకా అంటే చెప్పాను ఇందాక యాడ్ 1 అని. ఒకటి యాడ్. అది ఏమవుతుంది? అది అపరో రాశి, అది రెండో రాశి అవుతుంది. ఎంత అందంగా చెప్పాడు చూడండి. కొంచెం సంస్కృతి మనకి కొంచెం పరిచయం ఉంటే ఈ శ్లోకం ఏమీ కష్టం లేదండి. ఎల్కేజీ కూడా చెప్పేయచ్చు సంస్కృతం కొంచెం పరిచయం ఉంటే. అపరో రాశి స్యాతన, ఈ స్యాత్ దీనికి కూడా వర్తిస్తుంది. ఇందాక రాశి అక్కడ ఎలా అయితే స్యాత్కి ఎక్స్ట్రా పెట్టామో ఇప్పుడు ఆ స్యాత్ పట్టి ఇక్కడ పెట్టుకోండి. అపరో రాశి స్యాత్. ఏమండి? ఇది ఎక్కడ అవసరం వస్తుందంటే బీజగణితంలో వాడతాటండి ఈ టర్మ్స్. ఎందుకంత ఇందులో ఇంత కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్ ఉంటాం మనం. ఎందుకు ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ చెప్తున్నాడు ఆయన అంటే తర్వాత శ్లోకంలో చెప్తాడండి. నీకు బీజగణితంలో అసలు బీజగణితంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసునా నీకు? అందులో ఇవన్నీ అవసరం వస్తాయి అంటే ఇక్కడ నీకు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను అని చెప్తాడండి ఆయన. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు. ఇలా చేయమన్నాడు, ఆ ప్రాసెస్ అర్థమైంది. ఇది ఆయనకి వినియోగం అప్లికేషన్ అక్కడెక్కడో వస్తుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం ఉండదు. ప్రశ్న అయితే ఇంతవరకు అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా నేను ఫార్ములాకి వస్తున్నాను. ఒకసారి చదువు శ్లోకం చదువుదాం. ఇష్టకృతి అష్టగుణిత వ్యక దళిత విభాజితేష్టేన ఏకస్యాదస్య కృతిర్దళిత సైక అపరో రాశి. లేదా ఇక్కడ దాకా ఏకస్యాదస్య కృతిర్దళిత సైక అపరో రాశి. ఇష్టరాశి ఏమో ఎక్స్ అనుకుందామండి. ఇష్ట కృతి వర్గం అంటే దానికి స్క్వేర్ అంటే కృతి అంటే వర్గం అని చెప్పాం కదా, ఎక్స్ స్క్వేర్. అష్టగుణిత 8తో మల్టిప్లై చేస్తాము 8x². వి ప్లస్ ఏక వ్యేక అంటే 8x² మైనస్ 1. దళిత 2తో డివైడ్ చేయడం భాగించడం అంటే 8x² మైనస్ 1/2. ఇష్టేన విభాజిత ఇష్ట సంఖ్య అయితే భాగించు. ఇష్ట సంఖ్య అంటే మొట్టమొదటి మనం ఎక్స్ అనుకున్నాం అంటే 8x² మైనస్ 2x అవుతుందండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్లోకి వస్తాను. ఇప్పుడు ఏకహ స్యాత్ అంటే ఏకహ రాశి స్యాత్, రాశి 1 అనుకుందాం, అది ఏ అనుకుందాం అండి. అంటే 8x² మైనస్ 1/2x. అస్య కృతి అంటే దీని వర్గం అంటే a² అనమాట. ఇదంతా కలిపి ఏ అనుకుంటే a² ఎంత అవుతుంది? 8x² మైనస్ 1/2x హోల్ స్క్వేర్. దీన్ని దళిత మళ్ళీ 2తో డివైడ్ చేయి అంటే 1/2 వేసి సరిపోతుంది. ఈ టర్మ్ అంతకినం 1/2 ఇంటూ 8x² మైనస్ 1/2x హోల్ స్క్వేర్. సైక స ప్లస్ ఏక అంటే హాఫ్ ఇంటూ దీనికి ఇంత టర్మ్కి ప్లస్ 1 హాఫ్ ఇంటూ 8x² మైనస్ 1/2x హోల్ స్క్వేర్. పైన టర్మ్ ఎంత? ప్లస్ 1. దిస్ ఈజ్ అపరహ రాశి అంటే అదర్ రాశి అనమాట. దాని రాశి 2, దాని బి అనుకుందాం అండి. ఇలాగా 2 టర్మ్స్ క్యాలిక్యులేట్ చేసేటటువంటి ఒక మెథడాలజీ ఇది ఎక్కడ అవసరం వస్తుంది చెప్పాడు. ఇది ఇక్కడ చూసామండి. ఇంతవరకు అర్థమైంది కదా? శ్రీనివాస్ గారు అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే ఇది బేసిక్ గా ఒక ఎక్స్ప్రెషన్ ని పద్య రూపంలో ఎలా రిప్రజెంట్ చేస్తాము అది ఆ టర్మ్స్ అని మనం అంటే ఫాలో అవడానికి మెథడాలజీ సజెస్ట్ చేశారండి. ఓ సీక్వెన్స్ ఇది ఎక్కడ దీని అప్లికేషన్ ఉంది ఎక్కడో, అది ఆల్జిబ్రాలో ఉందని చెప్పి తర్వాత 2-3 శ్లోకాల తర్వాత వస్తుంది. ఓకే, ఇదేమైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి అడగండి మూర్తి గారు. ఎవరైనా ఉంటే వాడు చెప్తాను ఒకసారి. టైం కూడా అయింది సార్. అక్కడ సంధి విచ్ఛేదన సరిగా అర్థం కాలేదు సార్. ఏకస్యాదస్య కృతి దగ్గర అది చెప్తాను చూడమ్మా. ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా సా కింద సావత్ ఇక్కడ చూడండి ఏకస్యాదస్య ఉంది కదా, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనపడుతుంది సార్, కనపడుతుంది. నేను రాసుకున్నాను. ఎప్పుడు కూడా ఒక సా కింద సావత్ వస్తే అక్కడ విసర్గం ఉన్నట్టుగా అనుకోండి. అది ఖచ్చితం, అది రూల్. అది విసర్గం వెనకెళ్దాం అంటే కహ అవుతుంది, ఏకహ అవుతుంది.
అప్పుడు ఓ ఒత్తు వెళ్ళిపోతుంది, సకార ఒత్తు వెళ్ళిపోతుంది. ఇంకేం మిగులుతుంది? స్యా మిగులుతుంది. అంటే మామూలుగా లెక్కలో అయితే మొదటి సా ఏమో విసర్గ అయిపోతుందండి, రెండోది స్యా మిగులుతుంది. అయితే పక్కన దకారం ఉంది, స్యా ఒకటి విడిగా ఉండదు. ఇప్పుడు స్యా ఉన్నప్పుడు దకారం విడతీస్తే స్యాత్ ప్లస్ ఆ, స్యాదస్య, స్యాత్ ప్లస్ అస్య. నేను అదే చెప్తుంటాను. ఉపనిషత్ రత్నావళి అన్నాం అనుకోండి, ఉపనిషత్ అది తకార పొల్లు, తకార పొల్లుకి పక్కన అచ్చు వస్తే అది దకారం అవుతుందండి సంస్కృతంలో, సంధుల్లో. తకార పొల్లుకి అచ్చు కనుక పరం అయితే తర్వాత వస్తే కలిసినప్పుడు దకారం అవుతుంది. ఉపనిషత్, ఉపనిషద్ అలా వస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ స్యాలో స్యా మిగిలింది. ఈ దస్య విడిగా కాదు, స్యాదస్య అంటే స్యాత్ ప్లస్ అస్య. ఇక ఎన్ని పదాలు వేసాడు చూడండి. ఏకహ, స్యాత్, అస్య 3 పదాలు కలిపి 5 అక్షరాలు తెలిసేయండి ఆయన. అది సంస్కృతంలో ఉండే బ్యూటీని ఎక్స్ప్లైట్ చేసుకోవడం. అది ఇక్కడ అస్య అక్కడ మళ్ళీ విడిగా ఆ పదం అయిపోయింది. ఈ దస్య పదం మాత్రం విడిగా ఉండదు. ఈ దస్యాలో తకారం ఎంత, ఏకస్య దస్య, ఈ సంధులతో కూడిన పదం ఇది. ఏకహ ప్లస్ స్యాత్ ప్లస్ అస్య. ఇక్కడ రాసిన చూడండి, ఏకహ స్యాత్ అస్య. అలా ఇది కొంచెం ప్రాక్టీస్ మీద తెలుస్తున్నావా. మనం వాల్మీకి రామాయణం కూడా క్లాస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, వస్తుంది కదా, అక్కడ కూడా జ్ఞాపకం. ఇవే రూల్స్ సంధులు అన్నిటికీ కూడా. ఇదే ఇప్పుడు అర్థమైందమ్మా లక్ష్మి గారు? అర్థమైంది సార్. ఓకే. దీని తర్వాత ఇంకొక, ఈ శ్లోకం అయిపోయింది, ఇంకొక శ్లోకం కొంత జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకా పూర్తి అవ్వలేదు మనకి చెప్పుకోవడం, టైంకు సరిపోదు. చదివి ఒకసారి. ఇది వర్గకర్మ అటు. ఇంకొక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ని కనుక్కోవడం ఎలాగా. రూపం ద్విగుణే అంటే నాకు లైన్ సరిపోక ఇలా 4 చరణాల కింద చేశానండి. రూపం ద్విగుణేష్టహృతం శ్రేష్టం ప్రథమోథవాపరో రూపం కృతి యుతి వియుతి వ్యేకే వర్గౌ స్యాతాం యయో రాశ్యో. ఇదండి. ఇంకొకసారి చదువుతాను, మళ్ళీ చదువుతాను, జ్ఞాపకం రండి. ఎక్కడెక్కడ ఆపుతాం చూసుకోండి. రూపం అంటే అక్కడ పదం అయిపోయింది. రూపం ద్విగుణేష్టహృతం శ్రేష్టం ప్రథమోథవాపరో రూపం కృతి యుతి వియుతి వ్యేకే వర్గౌ స్యాతాం యయో రాశ్యో. ఇంకా యాక్చువల్ మీకు సంస్కృతం పాఠం కూడా ఏదో కొంత కలిసి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైనా విశేషం ఏంటంటే, ఒక విసర్గ విడదీసినప్పుడు విసర్గలు వచ్చే చోట ఇక్కడ చూడండి, ఈ సూత్రం ఇంతవరకు చెప్పుకోలేదు. ఇది యాక్చువల్ పదం ఏయో ఉండదండి. ఏయోహో, యో తర్వాత విసర్గలు ఉంటుంది, తర్వాత రాష్ట్రో. ఇక్కడ రకారాన్ని ముక్కలు చేయడం వీల్లేదండి. అంటే ముక్కలు చేసే విసర్గలు పోయింది, ఆశ్రో అవుతుంది, అది రాసే. విసర్గల తర్వాత రకారంగా వస్తే విసర్గలు టక్కుని డిజపియర్ అయిపోతాయండి. యయోహో ప్లస్ రాస్యోహో పక్కన రకారం ఉంది, అంచేత ఈ విసర్గలు అక్కడ కనిపించవు చదివేప్పుడు. యయో రాస్యోహో జస్ట్ డిజపియర్ అయిపోతాయి అంతే తప్ప దీనికి సంధి కింద ఇంకో కొత్త రకారం కింద రకారం యయోర్ రాస్యో అలాంటివి ఏం రావండి. కానీ మనం పదవిభాగం చేసేప్పుడు ఇక్కడ విసర్గ ఈ యయో అనే శబ్దం మనకు తెలుసు కనుక పక్కన రకారం వచ్చింది కానీ ఈ విసర్గలు కనిపించట్లేదు అని అర్థం చేసుకుని పదవిభాగం చేసేప్పుడు యయో రాస్యో అని విడతీసుకోవాల్సి వస్తుందండి. ఇలాగా ఇప్పుడు పదవిభాగం చేద్దాం. రూపం ఇక్కడ ద్విగుణేష్టహృతం, హృతం ఇంతవరకు ఒక పదం అండి, ఈ సమాస పదం. శ్రేష్టం, శ్రేష్టంలో విడదీస్తే స ప్లస్ ఇష్టం. ఇందాక ఎలా అయితే మన సైకానము స ప్లస్ ఏకానమో స ప్లస్ ఇష్టం శ్రేష్టం. స అంటే సహిత. ఇప్పుడు మన వివాహ శుభలేఖ రాసేప్పుడు చూడండి, సకుటుంబ బంధుమిత్ర పరివారంగా అంటుంటాం. మామూలు రాసేది తప్పులు రాస్తారు అక్కడ ఆ పదం దగ్గర. సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా రాస్తామండి, అది తప్పండి ఆ మాట. ముందర సా రాసేమంటేనే సా అంటే కూడి అని అర్థం. సకుటుంబం అంటే కూడి, తర్వాత చెప్పబోయే వాళ్ళందరితో కూడి, ఆ మాటకి పర్యాయ పదం సమేతం. సో ముందర సా రాస్తే చివరిని సమేతం రాయకూడదు. లేదు నువ్వు సమేతం రాద్దాం, సమేతం పెద్ద అక్షరాలు ఎక్కువ కదా, అక్షరాలు పొడుగు పెంచుదాం అనుకుంటే మొదట సా రాయద్దు. రెండింటిలో ఏదో ఒకటే ఉండాలి. సా ముందర సమేతం చివరన ఉండకూడదు, గుర్తెట్టుకోండి. ఎవరైనా శుభలేఖ మీళ్లలో ఎవరైనా పట్టుకొస్తే ప్రూఫ్ రీడింగ్కి ఏదో చెప్పండి, వాళ్ళు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయండి.
రెండు సకారాలు ముందర వెనక కలిపి ఉండకూడదు. అలాంటివి ఏంటి వెనకాల కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా అక్కడ పెట్టండి. కుటుంబంతో ప్రారంభించండి, సాతో కాదు. సా మనం అలవాటు పడు సకుటుంబంగా అన్నాం, అంకెకి చివరి సమేతం తీసేసేయండి. కానీ శుభలేఖలు అన్నింటిలో చాలా మటుకు శుభలేఖలు ఇదే తప్పు ఉంటుందండి, సకుటుంబ సమేతంగా చివరి. కానీ ఎవరో జోక్ చేస్తే సమేతం అంటే మీ ఫుడ్ మీరు తెచ్చుకోండి అన్నట్టుగా అంటున్నారు. మేత తెచ్చుకోమని ఎవరు టిఫిన్ డబ్బా వాడు తెచ్చుకోవాలి, లంచ్ బాక్స్. అలాగా ఇక్కడ సా ప్లస్ ఇష్టం శ్రేష్టం అంటే ఇష్టముతో కూడా. ఇష్టం అంటే ఎక్స్ అనుకున్నావో ఎక్స్ కలుపు, అది దాని అర్థం. ఏమండి రూపం ద్విగుణేష్టవృతం శ్రేష్టం. ఇక్కడ మళ్ళీ అకార ప్రశ్లేష వచ్చింది కనుక విసర్గలు వచ్చేస్తుంది. ప్రథమ అథవా, మళ్ళీ అకార ప్రశ్న అపరహ రూపం. ఇదంతా కృతి యుతి వియుతి అంతవరకు కూడా దీర్ఘం ఉందండి మనకి. హరి హరి హరయ, మతి మతి మతయ అన్నట్టుగా ఇది ఇందులో రెండు పదాలు ఉన్నాయి. కృతియుతి కృతి వియుతి రెండు అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ రెండు పదాలు వాడుతున్నాడు ఇక్కడ. ఆ రెండింటిని చెప్పడానికి ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కనుక దీని ద్వివచనంలో వాడాడు. కృతియుతి వియుతి, కృతుల యొక్క యుతి అంటే ఎడిషన్, వియుతి అంటే డిఫరెన్స్. ఆ రెండు టైప్. వ్యేకే ఇది కూడా ద్వివచనే, వ్యాక వ్యేకే వ్యాకహలాగా. ఏమండి ఇక్కడ స్త్రీలింగంలో ఉంది, అది కూడా అలాగే వస్తుంది. వర్గౌ వర్గ వర్గౌ వర్గ రామ రామో రామాహ, ఇవన్నీ కూడా ద్వివచన శబ్దాలు. ఇక్కడ మనకి చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి భాస్కరాచార్య గారు. సామాన్య ద్వివచనానికి వచనాలు తక్కువ ఉంటాయి. ఏమండి శాతాం యయో రాశ్యో, దీని అర్థం ఏమొస్తుందంటేనండి రూపం. ఇప్పుడు రూపం అంటే ఎక్స్ అనుకోవచ్చు, ఒకటి అనుకోవచ్చు అండి. ఆయన మౌలిక కాన్సెప్ట్ వాడు ఒకటే వేసుకుని ఆటోమేటిక్గా మల్టిప్లై అయిపోయింది. రూపం సపోజ్ ఒకటి అనుకోండి కాసేపు. రూపం అంటే చెప్పాను ఇందాక, ఒకటే అని చెప్పేసాను కూడా. రూప్యం ఉన్న రూపం ఉన్న ఒకటి. ఇప్పుడు ద్విగుణ ఇష్టహృతం. ఇష్టం అని ఇంకో మాట వస్తుంది. ఇష్టం అంటే అనుకో, ఓ అంకె అనుకో. ఓ అంకె అనుకోమన్నా అంటే ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. దాన్ని ఏం చేయమంటే ఇష్టం అనే పదాన్ని ద్విగుణం, డబల్ ది అన్నోన్ క్వాంటిటీ అనమాట, 2x అనమాట. దాంతో హృతం అంటే హరించడం, భాగించడం. అంటే ఈ రూపం అనే దాన్ని ఒకటిని 2x చేత భాగించు అంటే 1/2x వస్తుంది. ప్లస్ శ్రేష్టం, ఇష్టం అనే మాట ఎక్స్ నోట్ చేసుకోండి. అంటే ఎక్స్ మళ్ళీ ప్లస్ ఎక్స్ మళ్ళీ అంటే 1/2x ప్లస్ ఎక్స్. ఇది ప్రథమ ప్రథమ, ఇది మొదటిది టర్మ్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అనమాట 1/2x ప్లస్ ఎక్స్ అనమాట. ఇంకా రెండోది అథవా అపరహ రూపం. రెండోది రూపం అంటే ఒకటే చెప్పుకున్నాం కదండి. సో సెకండ్ టర్మ్ బి ఈజ్ ఈక్వల్ టు రూపం ఒకటే. సో బి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2x ప్లస్ 1 అనమాట ఎక్స్. ఇప్పుడు కృతి యుతి వియుతి, దీనికి మొదటి టర్మ్కి స్క్వేర్ కట్టండి, అలాగే రెండో టర్మ్కి స్క్వేర్ కట్టండి, అంటే 1కి. ఈ రెండింటిని కలపండి, కృతి యుతి అవుతుంది. అంటే 1/2x ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1. వియుతి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1/2x ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 రూపం యొక్క స్క్వేర్ అయిపోయింది. ఇది కాకుండా వ్యేకే మళ్ళీ రెండింటి రోజు కూడా మళ్ళీ ఒకటి తీసేసాయి. ఇప్పుడు చెప్పిన టర్మ్ అంతా మొదట ఏదైతే చెప్పానో దాంట్లో -1, రెండింటిలో కూడా -1 చేయి. ఇంకే ద్వివచనంలో వాడేది రెండు టర్మ్స్ నుంచి కూడా -1 రెండింటిలో చేయి. అవి ఏమవుతాయంటే అలా చేస్తే వచ్చేటువంటి నెంబర్లు ఏవైతే వస్తాయో అవి అసలు రాసులు ఏదో పీక్యూలు అనుకుంటే వాటికి స్క్వేర్లు అయ్యాయి. ఇవి అంటే ఏంటంటే ఈ వచ్చిన టర్మ్స్ నువ్వు స్క్వేర్ రూట్ కంటే నీ పీక్యూలు వస్తాయి అని చెప్పడం అన్నమాట. రాబోయే రెండు టర్మ్స్ ఎలాంటివి ఉంటాయంటే వాటికి ఇవి స్క్వేర్లు అంటే వీటి స్క్వేర్ రూట్ అంటే అవి వస్తాయి అని చెప్పడం అండి. ఇది ఈ పదం మనకి ఇక్కడ అంటే రూపం ఎగ్జాంపుల్ చూడండి. రూపం ఇది కూడా 1 అనుకోండి, ఇష్టం ఇది కూడా 1 అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. అది ఇష్టం మామూలుగా మనం ఎక్స్ చేస్తూ ఉంటాం, ఇక్కడైతే 1తో చేసేసారు వాళ్ళు. ద్విగుణేష్టము అంటే ఇష్టానికి 2 ద్విగుణం, ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు మామూలుగా మన పదాల ప్రయోగాల్లో. ద్విగుణీకృతం అంటే 2 రెట్లు చేయబడింది.
సో 2తో మల్టిప్లై చేసాం. ఇక్కడ 1 అనుకున్నాం కదా, 1 into 2. ఈ రూపాన్ని ఆయన చెప్పాడు, రూపం ద్విగుణేష్ట హృతం అన్నాడు. హృతం అంటే భాగించడం. అంటే రూపాన్ని ఇప్పుడు ద్విగుణేష్టంతో భాగిస్తే అంటే 1/2 అవుతుందండి. దీనికి శ్రేష్టం అంటే +1 కలుపు, అంటే 1/2 + 1 ఎంత అవుతుందంటే 3/2 అవుతుంది. దానికి అది రాశి 1. ఇంకా రాశి 2 ఎంత, అది రూపాయి అని చెప్పేశాడు. చూడండి, రాశి 2 = రూపం అంటే బి అనుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు రాశి 1 రాశి 2 లేక వర్గ యోగము. ఇందాక 3/2 ఏ అనుకున్నాం, అంటే a² + b² కావాలండి. a² అంటే 3/2² + b² అంటే 1² అంటే 9/4 + 1 ఏమో 13/4 వస్తుంది. అలా ఉంటుంది కాసేపు. తర్వాత వ్యకం అని ఒక పదం వాడాడు, అంటే -1 అంటే 9/4 + 1 ఎలాగ పైన ఉంది -1. సో +1 -1 క్యాన్సిల్ అయిపోయి 9/4 మిగిలింది. దట్ దగ్గర పి అన్నా ఇప్పుడు x అనుకుందాం కాసేపు. x = 9/4 అనుకోండి. అలాగే రాశి 1 రాశి 2 వర్గ వియోగం కావాలి. యోగం అంటే కలపడం, వియోగం అంటే విడిపోవడం. మైనస్ అంటే 3/2 హోల్² -1² అంటే 9/4 -1. అలా ఉంచండి. ఇప్పుడు సపరేట్ చేసి 5/4 వచ్చేస్తుంది. అంత కంగారు పడిపోకలేక తర్వాత స్టెప్ ఉంది. సో వ్యాకం, దీన్ని కూడా వ్యాకం చేయమని అన్నాడు. అంటే 9/4 -1 -1 అంటే 9/4 -2 అంటే 9 - 8/4 అంటే 4 2 8 కనుక అంటే 1/4. సో y = 1/4 అండి. సో x = 9/4, y = 1/4. సో దీనికి స్క్వేర్ రూట్ ఎంత అంటే 3/2 అవుతుంది. y యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుందండి, 1/2 వస్తుంది అని ఇలాగ సాధించుకోవడానికి ఒక సూత్రం చెప్పాడు. దీని అప్లికేషన్ ఎక్కడ తర్వాత విషయం. కానీ ఎక్స్ప్రెషన్కి ఇంత గంభీరంగా ఇన్ని టెరస్ చేసేదాన్ని ఒక శ్లోకంలో లాగించేశారు. శ్లోకాలు గుర్తెట్టుకోవడం దీనికి ఈ స్టెప్స్ ఎవరు గుర్తుంటాయి? కొన్ని వందల స్టెప్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చివరికి వెళ్ళబోతుంటే వాళ్ళు నోట్ల లెక్కల కింద ఎలా కట్టారండి, ఇలా కట్టేశారండి వాళ్ళు. నక్షత్ర మండలాలు దూరాలతో సహా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెట్టేశారు వాళ్ళు. ఈవేళ ఆల్మోస్ట్ ఓన్లీ 1% 0.5% డిఫరెన్స్ అంతే. అంత యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. ఈ రకంగా మనకి గణితంలో ఈవేళ మనం వర్గ కర్మ అంటే స్క్వేర్లు తోటి చేసేటటువంటి ప్రాసెస్లు దాని మీద మనం కంప్లీట్ చేసామండి. ఈ శ్లోకం ఒక్కసారి మళ్ళీ మనం చదువుకుని ఇక్కడ ఆపుదాం. ఎవరు చదువుతారో చదివించండి. మూర్తి గారు ఎవరు చేద్దాం చదివించండి. శ్రీనివాస్ గారు అయిపోయారు. వసుమతి గారు చదువుతారమ్మా మీరు? చదువుతానండి. నమస్కారం అండి. వసుమతి గారా? అమ్మా చాలా గారు చదవండి అమ్మా. నమస్కారం అండి. రూపం ద్విగుణేష్టహృతం శ్రేష్టం ప్రథమోధవాపరో రూపం కృతియుతి వియుతి వ్యేకే వర్గౌ ఖ్యాతాం యయో రాస్యోః. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, బాగా చదివారు. ఇంకొకటి ఎవరికైనా ఏమైనా పదవిభాగం చేయిద్దాం. నెక్స్ట్ మాధవి గారు చదువుతారమ్మా ఈసారి? మాధవి గారు లేరు. బలరాం గారు కానీ. బలరాం గారు పెద్దవారు, లేకపోతే మనీషా గారి మీద మనైతే. ఓకే అండి. రూపం ద్విగుణేష్టహృతం శ్రేష్టం ప్రథమోऽథవా పరో రూపం కృతియుతి వియుతి వేకే వర్గౌ స్యాతాం యయోరాస్యోః. పదవిభాగం చేయగలరామా మీరు దీనికి? చేస్తానండి. రూపం ద్విగుణేష్ట కదా, ద్విగుణ ప్లస్ అష్టానా? ద్విగుణేష్ట అష్ట రాదండి, ద్విగుణాష్ట అవుతుంది. ఇష్ట అవును, అప్పుడు ద్విగుణ కరెక్టే. ద్విగుణ ప్లస్ ఇష్ట, అవును, గుణసంధేవి. ద్విగుణేష్ట, ద్విగుణ ప్లస్ ఇష్ట హృతం. తర్వాత స ఇష్టం, తర్వాత ప్రథమః అథవా అపరః రూపం కృతి యుతి వియుతి వి ప్లస్ ఏకే బి ప్లస్ ఏకే వర్గౌ స్యాతాం యయోః రాస్యోః. ఎక్సలెంట్ అండి, ఐఎమ్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా బాగుంది. సరే, ఇక్కడికి వేళ ఇక్కడికి ఈ శ్లోకాలు ఆపుదామండి. టైం అయింది, మళ్ళీ తర్వాత ఇంకో క్లాస్ ఉంది కదా. స్క్రీన్ షేర్ ఆపుతున్నాను, బయటకు వస్తున్నాను.
చాలా సంతోషం. మరి ఓం కాయేన వాచ మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.